హాయ్ అండి. ఈరోజు సాల్మియాలో ధనమ్మ బకాలకైతే వచ్చినాను. ఇలా లోపలికి వెళ్తే ఎంట్రన్స్ లో కూల్ డ్రింక్స్ ఉన్నాయి. చలికాలం అస్సలు ఎడ్జోటిగా వెళ్ళకండి, దెబ్బేస్తాయి. ఇప్పుడు అలా లోపలికి వెళ్తే ఇక్కడ లడ్డు మిఠాయి జాంగ్రీ ఉన్నాయి. వీటిని నేను చక్క డబ్బులు ఇచ్చే మనం తీసుకెళ్లి రమ్యంగా తినొచ్చు. ఇక్కడ మొత్తానికి హౌస్ఫుల్ అయిపోయింది. అన్న కొంచెం పక్క చదువుకుంటావా అని చెప్పానని అడిగితే క్యా అన్నాడు. అప్పుడు అర్థమైంది నాకు ఇతను హిందీ అని చెప్పానని. మొత్తానికి ఇంకా అన్నను ఎలాగోలా నా తిప్పలు పడి హిందీలో మాట్లాడుకొని సైడ్ తప్పుకోమన్నాను. తప్పుకున్నాడు. ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ ఉప్పు పప్పు పూరా ప్యాక్ కత్తా హై, దేకో అచ్చా ప్యాక్ కత్తా హై. తర్వాత మా వాడికి ఫోన్ చేసి క్యారే మే అంగడి మే హై క్యా చాయ్ అంటే వాడు వచ్చేసి ఖాళీగా కూర్చోన్న కారాలు తెచ్చుకో తిని పెడతానన్నాడు. సర్లే అని చెప్పని ఇవన్నీ తీసుకున్నాను. అలసందులు, సబ్బు, నూనె. నూనె వచ్చేసి దేవుడికి మొత్తానికి దినాలు ఇస్తే నువ్వు దినారు చేతిలో పెట్టాడు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను చెప్పలేదు కదా. మా మేడం ఫోన్ చేసి అబ్బులు నువ్వు రమితీయాకి వెళ్ళి తీసుకురా ఈ డబ్బాలు అని. ఈ డబ్బాల్లో ఉండేది ఆలివ్ ఆయిల్. రమితీయ సాల్మియా పక్కనే ఉంటాయి కాబట్టి అందుకని ఇలా వచ్చాను. మొత్తానికి ఎదుగా ఇడికాడికి వచ్చాను. ఇడెవడో తెలుసా అండి, లండన్ డ్రాయర్ లో లక్కీ ఛాన్స్ కొట్టేసింది మా చెల్లెల మీద తాళి కట్టడానికి. అది లండన్ డ్రా, సారీ. మొత్తానికి ఆడికి సామాన్ల నుంచి బయలుదేరాను. వాడు పెట్టుకున్న టోపీ గురించి అయితే నన్ను అడకాకండి. ఇప్పుడు ఈడేదో ఈడు అంతరంగాలు చెప్తాడు, ఎందావరండి. మా వాడు తెచ్చి ఇచ్చాడు కదా సామాన్లు తీసుకొని వచ్చిన రూమ్లోకి.